పులి ఈ మాట వింటేనే హడలిపోయే ఆదిలాబాద్ జిల్లా వాసుల గుండెల్లో గుణపం తిప్పేసింది ఒక పులి. ఏకంగా ఒక ప్రాణాన్ని బరితీసుకుంది. పులి దాడి ఘటనతో కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాగజ్ నగర్ డిఎఫ్ఓ ఆఫీస్ దగ్గర బాధిత కుటుంబం ఇప్పుడు ఆందోళనకు దిగింది. గన్నారం గ్రామానికి చెందిన మురళీ లక్ష్మి అనే యువతిపై పులి దాడి చేసి చంపేసింది. లక్ష్మి మృతికి అటవీ శాఖే బాధ్యత వహించాలి అంటూ కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఇప్పుడు ఆందోళన చేపట్టారు. లక్ష్మి చేనులో పత్తి ఏరుతూ ఉండగా వెనుక నుంచి వచ్చి దాడి చేసింది పులి. అటవీ శాఖ నిర్లక్ష్యం కారణంగానే లక్ష్మి చనిపోయిందంటూ స్థానికులు మండిపడుతున్నారు. యువతి మృతితో అటవీ శాఖ కూడా అలర్ట్ అయింది. నజ్రుల్ నగర్, గన్నారం, ఈస్గాం, బెంగాలీ క్యాంప్ సహా మొత్తం 12 గ్రామాల ప్రజలను అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు. పులి దాడిలో యువతి మృతి చెందడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలకు రక్షణ ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. మేము ఊళ్ళో డప్పాలు దాటిస్తాం, అట్లా దాటియకుండా పొద్దుగాల పత్తేయడానికి పోయి పెద్ద పులి ఆల్రెడీ కొరికినాక ఒక వ్యక్తి పటక తెస్తుందంటే ఈ ఫారెస్ట్ ఆఫీసులో ఏం చేసిందంటే అడిగి పోవద్దు, మేము ఫోటోలు తీసుకుంటాం డెడ్ బాడీ మేము అది చేస్తామని చెప్తాం సార్. కనీసం తెచ్చడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మేము పోయినాక అక్కడ ఉన్నాం. మరి బాధితులు డిమాండ్ చేస్తున్నట్లుగా అటవీ శాఖ లక్ష్మి మృతికి బాధ్యత వహిస్తుందా? మా ప్రతినిధి నరేష్ తో మాట్లాడదాం. నరేష్, చాలా దారుణమైన ఘటన ఇది. అటవీ శాఖ ఏం చెప్తోంది? ఇప్పుడు ఆ పులి నుంచి మిగతా గ్రామస్తుల్ని కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కొమరం కాగజ్నగర్ ఘటన కాగజ్నగర్ మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒక్కసారిగా అటవీ శాఖ అలర్ట్ అయింది. దాదాపుగా 12 గ్రామాల ప్రజలను ఇప్పుడు అప్రమత్తం చేసింది. అదే నిన్న మొన్న 3 రోజులుగా ఇదే గ్రామాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో టామ్ వేసి హెచ్చరికలు జారీ చేస్తే ఆ వైపుగా రైతులు, వ్యవసాయ కూలీలు వెళ్లేవారు కాదని అటవీ శాఖపై మండిపడుతున్నారు గ్రామస్తులు. మురళీ లక్ష్మి మృతి ఘటన తర్వాత, పులి దాడితో మురళీ లక్ష్మి చనిపోయిన తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాగజ్నగర్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలి, మురళీ లక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు కూడా ఏకదాటిగా అక్కడ నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాగజ్నగర్ మండల ప్రాంతంలో, కాగజ్నగర్ కారిడార్ ప్రాంతంలో దాదాపుగా పుల్ల సంచారం పెరిగింది. వలస వస్తున్న మహారాష్ట్ర పుల్లతో ఇప్పటికే ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. గత 2 సంవత్సరాల క్రితం కొండపల్లి, దిగిడ ప్రాంతాల్లో కూడా పులి దాడి ఘటనలో, మ్యాన్ ఈటర్ దాడి ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు 22 ఏళ్లున్న యువతి కూడా పులి దాడి ఘటనలోనే అసలు బాసింది. అక్కడికక్కడే రక్తం మడుగులో చనిపోయిన పరిస్థితి. అయితే అక్కడికి చేరుకునేందుకు గ్రామస్తులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారంటూ, అటవీ శాఖ సిబ్బంది అడ్డుకున్నారంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. మురళీ లక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్తున్నారు. పులుల సంచారం పెరిగిన నేపథ్యంలో కనీసం హెచ్చరికలు చేయడం లేదు. పులులు సంచరిస్తున్న ప్రాంతాలు గ్రామ పొలిమేరల్లోనే ఉండడంతో గ్రామాల్లోకి పులులు రాకుండా చేయాల్సిన బాధ్యత అటవీ శాఖ తీసుకోవాల్సింది పోయి కనీసం మాకు సమాచారం ఇవ్వడం లేదు. పుల్లను వెంటనే పట్టుకోవాలంటూ డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. లేకపోతే పుల్లను తరిమేందుకే మేమే సిద్ధమవుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కాగజ్నగర్ కారిడార్ ప్రాంతంలో కాగజ్నగర్ అటవీ డివిజన్ కార్యాలయం ఎదుట కనిపిస్తుంది.